రిమ్స్ బాయ్స్ కళాశాల హాస్టల్లో అర్ధరాత్రి మెడికల్పై జరిగిన దాడికి బాధ్యుడైన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని టర్మినేట్ చేస్తూ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మెడికల్ విద్యార్థులపై జరిగిన దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బయటి వ్యక్తులు వచ్చి దాడి చేసిందని తెలిసిందని, సెక్యూరిటీ వైఫల్యాలను సైతం సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడించారు. ఘటనపై విచారణ కోసం 10 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కమిటీని నియమించి పూర్తిస్థాయి ఎంక్వైరీ జరుపుతామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో పాటు రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కూడా పాల్గొన్నారు. నేను రాత్రి రిమ్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధాకరం. ఎవరైతే అవసరం వచ్చి మెడికల్స్ హౌసెస్ అని వాళ్ళు ఏదైతే కొట్టారో అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే దాన్ని ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఎవరు డాక్టర్ ఇన్వాల్వ్ వాళ్ళు టర్మినేట్ చేసిన, అదేవిధంగా 10 మెన్ కమిటీ ఎంక్వైరీ కమిటీ పెట్టేసిన, చట్టం తనకు దాన్ని చేసుకుంటుంది, ఎవరు ఉపేక్షించలేదు. ఇటువంటి ఎవరు అవుట్ సైడ్ వాళ్ళని మేము ఉపేక్షించాము. ఇదే విధంగా ఫ్యూచర్లో రిమ్స్ హాస్పిటల్ ఎవరు అవుట్ సైడ్ రాకుండా సెక్యూరిటీ పెంచుతున్నాం. ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము కాపాడుతున్నాం. చాలా బాధాకరం. ఇటువంటి ఇన్సిడెంట్ ఫ్యూచర్ కాకుండా అన్ని రకాల మేము చర్య తీసుకుంటాం. అదేవిధంగా ఎంక్వైరీ కమిటీ 12 మెన్ కమిటీ 10 మెన్ కమిటీ ఎంక్వైరీ పెట్టేసిన, అది పూర్వపురం తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇస్తారో రిజల్ట్ దాన్ని కూడా చర్య ఉంటుంది. డాక్టర్ల కమిటీ, ప్రొఫెసర్ల కమిటీ ఉంటుంది, సూపరింటెండెంట్ ఆర్ఎం అండ్ ప్రొఫెసర్ల కమిటీ. కానీ ఆ టర్మినేట్ చేసిన ఆర్డర్ కూడా ఇచ్చేసిన, అది ఆర్డర్ టర్మినేషన్ అండి, హాస్పిటల్గా టర్మినేషన్. ఇటువంటి దాన్ని ఉపేక్షించలేదు. ఇది కూడా ఇది ధర్మాన ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ కనుక ఎటువంటి ఇష్యూస్ మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవడో చేయటం దానికి ఉపేక్షించలేదు, కానీ ఇమీడియట్ టర్మినేట్ చేసిన. అసలు రాత్రి నేను పడుకొని ఉన్నా 11 o'clock కాలేజ్ స్టేట్లలో అవుట్ సైడ్ వచ్చారంటే నేను ఇమీడియట్ ఫోన్ చేశాను. ఫోన్ చేయగల ఇష్యూ అంతా అయింది. నేను 1 o'clock వచ్చా. 1 o'clock వచ్చిన కూడా నేను చెప్పా పిల్లలందరికీ, మీరు ఎవరు టెన్షన్ పడలేదు కదా, ఆయన విత్ యూ మార్నింగ్ వచ్చి కూడా మాట్లాడదని చెప్పాను. నైట్ వాళ్ళు మాటలు ఎక్స్ప్లెయిన్ చేసిపోయా. ఇది పరిస్థితి జరిగింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, వాళ్ళు అరెస్ట్ అని చెప్పారు. మేము కూడా లెటర్ పంపిస్తున్నాం. కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయమని లెటర్ తయారవుతుంది. సో క్రాంతి కుమార్ది ప్లస్ ఎఫ్ఐఆర్ది ప్లస్ కమిటీది డాక్టర్ సెక్యూరిటీ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా వచ్చారు నేను కూడా ఆరాధిస్తున్నాం. ఇవి కమిటీ మొత్తం నిజ నిర్ధారణ తీస్తుంది. కమిటీ వచ్చినాక అది అవసరం ఉంటే సెక్యూరిటీ మీద కూడా యాక్షన్ ఉంటుంది. యూజువల్గా 5 days పెడతాం, కొంతమంది పెడతాం. ఈ ఇష్యూ కనుక 5 daysలో కమిటీ వచ్చింది ఫర్దర్ యాక్షన్. ఆల్రెడీ ఒక యాక్షన్ అయిపోయింది. డాక్టర్ క్రాంతి టర్మినేటెడ్ ఫ్రమ్ హాస్పిటల్. ప్లస్ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. ప్లస్ మిగతా ఈ సెక్యూరిటీ విషయంలో మిగతా కొన్ని ఫ్యూచర్లో జరిగే చర్యలు, ప్రతి జిల్లా ఎలా సెక్యూరిటీ పెంచాలి, ఏ విధంగా స్టూడెంట్ వాళ్ళు, ఏ విధంగా ఫ్యాకల్టీ